వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఆడవాళ్ళకి వంటలంటే చాలా ఇష్టం. వంటలొక్కటే కాదు, కిచెన్ ని డెకరేట్ చేసుకోవాలన్నా, కిచెన్ ని కొత్తగా మార్చుకోవాలన్నా వాళ్ళు ఎప్పుడు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి అంతకన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఆ కిచెన్ లో చేసే వంటలు అలా గుమగుమలాడుతూ అందరినీ బాగా ఊరిస్తూ ఉండడం మరింత స్పెషల్ అన్నమాట. మరి అటువంటి స్పెషల్ వంటకాలు ఎక్కడ దొరుకుతాయి? మన షెఫ్ స్పెషల్లోనే ఉంటాయి కదా. ఎస్, సో మరి షెఫ్ స్పెషల్ చూస్తూ ఉన్నారు, చాలా రకాల వంటకాలు చాలా తక్కువ టైంలో సూపర్ గా మీ అందరూ నేర్చేసుకుంటున్నారు. మరి ఈ రోజు కూడా షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు మనందరి కోసం ఒక సూపర్ వంటకంతో రెడీగా ఉన్నారు. సో ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హలో అండి, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్స్ అండి. సో ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో ఏంటి స్పెషల్? ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం లేడీస్ ఫింగర్ విన్నాం, అవును, ఫింగర్స్ విన్నాం, పొటాటో ఫింగర్స్ విన్నాం. ఓకే, ఇప్పుడు మనం ఫిష్ ఫింగర్స్ చేయబోతున్నాం. ఫిష్ ఫింగర్స్. ఫిష్ కి ఫింగర్స్ ఉండవు, బట్ మనం తయారు చేద్దాం. ఓకే, ఫిష్ కి ఫింగర్స్ ఉండవు కానీ మనం పాపం దేవుడు దానికి ఫింగర్స్ ఇవ్వలేదు, కానీ మనం మాత్రం దానికి ఫింగర్స్ ఇద్దాం ఈ రోజు ఈ వంట ద్వారా. ఓకే, సో ఫిష్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫిష్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఫిష్ ముక్కలు, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, బ్రెడ్ క్రమ్స్, ఉప్పు, గుడ్లు, గరం మసాలా, మిరియాల పొడి, నూనె. సో శ్రీకాంత్ గారు, మరి ముందుగా ఏం చేయాలి? దీన్ని మనం ఫస్ట్ కొద్దిగా మ్యారినేషన్ చేసుకోవాలి, బ్యాటర్ మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో ఫస్ట్ ఎగ్, ఇప్పుడు 2 eggs తీసుకున్నాం. ఇందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్, అండ్ మనం కొద్దిగానే వాడుతున్నాం, ఇక్కడ కోట్ ఎక్కువ అవసరం లేదు. సో కొద్దిగా కార్న్ ఫ్లోర్, ఎట్ ది సేమ్ టైం కొద్దిగా మైదా, మనకి లైక్ పైన బాడీ కావాలి కదా, సో మైదా. అండ్ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను, లైక్ కార్న్ ఫ్లోర్ అనేది క్రిస్పీనెస్ ఇస్తుంది అండ్ మైదా బాడీని ఇస్తుంది. ఎక్కువ బాడీ కావాలి అంటే బయట మనం ఫాస్ట్ ఫుడ్ గలీలో ఇస్తే మొత్తం చికెన్ గానే అడగడం ఉంటుంది, సగం పిండి ఉంటుంది, సగం కాదు 3/4 పిండి ఉంటుంది, కొద్దిగా చికెన్ ఉంటుంది. అలా కావాలనుకుంటే మైదా పిండి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, అలా వద్దు అనుకుంటే మైదా పిండి కొద్దిగానే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇందులో మనం కొద్దిగా కాదు, మన ఫైనల్ స్పైస్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తాం. సో దీనికి మిరియాల పొడి, సో కొంచెం ఇందులోనే ఎక్కువ యాడ్ చేస్తున్నాం ఎందుకంటే ఇంక దిస్ ఇస్ ద ఫైనల్. ఫైనల్. అండ్ చెప్పాను కదా ఇందాక గరం మసాలా అని, సో గరం మసాలా కూడా కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను. అండ్ సాల్ట్, సాల్ట్ కూడా ఫైనల్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ మిక్చర్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో పెప్పర్ పౌడర్ అవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ గరం మసాలా ఇది కొంచెం మనము మన టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకున్నది ఏంటంటే గరం మసాలా అన్నమాట. సో దాంతో మనకు మంచిగా దేశీ స్టైల్ ఆఫ్ ఫిష్ ఫింగర్స్ తయారవుతాయి. ఇప్పుడు ఇందులో మన ఫిష్ కూడా నేను ఫింగర్స్ లానే కట్ చేసి పెట్టుకున్నాను. పొడుగా తరుక్కుంటే లైక్ ఆ ఫీల్ కూడా వస్తుంది అనమాట. పొడుగా కట్ చేసుకున్నాను, మన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. అది ఇందులో యాడ్ చేస్తున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి బ్యాటర్ అనేది కరెక్ట్ గా ఈవెన్ గా స్ప్రెడ్ అయితేనే మనకి ఆ క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. సో ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి, లేకపోతే ఒక వైపు అంతా మెత్తగా మరో వైపు అంతా కూడా లైక్ క్రిస్పీగా ఉంటుంది. అలా కాకుండా ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మసాలా పడుతుంది అండ్ ఈవెన్ గా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకు కొంచెం గట్టిగా లూజ్ గా కాకుండా ఈజీగా కలుపుకోకుండా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. మిక్స్ చేసుకొని దీన్ని ఒక 15-20 minutes మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం ఆయిల్ పెట్టేసుకుందాం, ఆయిల్ హీట్ అయిపోతుంది. సో ఇది అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే మన ఫిష్ ఫింగర్స్ రెడీ అయిపోతుంది. చాలా 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 ఈజీ అండి. బేసిక్ గా చాలా మందికి ఫిష్ అంటే ఇష్టం కదా. సో దాంట్లో స్టార్టర్స్ ఉంటాయి, లైక్ ఫిష్ కర్రీస్ ఉంటాయి, కానీ స్టార్టర్స్ అనగానే ఫిష్ తో ఏదైనా స్టార్టర్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సో ఇలా ఫిష్ ఫింగర్స్ చాలా ఈజీగా హ్యాపీగా ఇంట్లోనే విత్ ఇన్ 10 to 15 minutes మనకు తయారు చేసుకోవాలి అంటే డెఫినెట్ గా ఈ ప్రొసీజర్ ని మీరు ఫాలో అవ్వాల్సిందే. సో ఇప్పుడు మనము ఈ ఫిష్ లో కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఒక బ్యాటర్ లాగా తయారు చేసుకున్నాం. సో మనం చేసుకుంటున్నాము ఫిష్ ఫింగర్స్. ఫిష్ కి లేని ఫింగర్స్ ని మనము అటాచ్ చేయబోతున్నాం అనమాట ఈరోజు.
ఓకే, సో ఆయిల్ హీట్ అయిందా? ఆయిల్ హాఫ్ మన కంప్లీట్ హీట్ అవ్వలేదు, కొద్దిగా లైక్ మీడియం హీట్ లో ఉండాలి. చెప్పాను కదా, క్రిస్పీ అవ్వాలి అనుకుంటే లో హీట్ లోనే కుక్ చేయాలి. ఎస్. అండ్ మనకి ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశానంటే కొద్దిగా బ్రెడ్ క్రమ్ అండ్ స్పైసెస్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా కలిపి పెట్టేసుకున్నాను. ఇందులో కలిపేసుకున్నారు. కొత్తిమీర కూడా వేసినాను. ఇది మీ యాడెడ్ ఫ్లేవర్ అన్నమాట, శ్రీకాంత్ గారు యాడెడ్ ఫ్లేవర్. సో ఇప్పుడు మన బ్యాటర్ కూడా మిక్స్ అయిపోయింది కదా. సింపుల్, దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం ఒకటేసారి చేసేస్తున్నారా? ఎస్, లేదు సింపుల్ గా. ఓకే. దీన్ని మనం బ్రెడ్ క్రమ్ లో కోట్ చేసుకొని ఇలా మొత్తం మనం కోట్ చేసేసుకొని ఒకటేసారి వేసుకుంటే అన్ని ఈక్వల్ గా ఫ్రై అవుతాయి. సో నేను అక్కడ కోట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 by 1 యాడ్ చేసుకుందాం. ఓకే, సో బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా మన క్రిస్పీనెస్ అన్నమాట. అఫ్ కోర్స్ ఎగ్ వేసుకున్నాము అయినా కూడా. అండ్ ఇది ఎక్కువ ఒకటేసారి వేసుకోవద్దు అనమాట, 1 by 1 స్లోగా. ఫింగర్స్ అని వెరీ డిఫరెంట్ గా అన్ని ఉండాలి, అతుక్కొని ఉండవు మన ఫింగర్స్. అలాగే ఫిష్ ఫింగర్స్ కూడా దూరం ఉండాలంటే దూరంగా వేసుకోవాలి. అండ్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఒకటేసారి. ఓకే. అండ్ మన లో హీట్ లోనే ఒక 5 minutes కుక్ చేసుకుంటే మనకి క్రిస్పీ అయిపోతుంది. అండ్ మనకి టేస్టీగా ఫిష్ ఫింగర్స్ రెడీ అయిపోతాయి. సో ఒక 2-3 minutes అలా దాన్ని ఉంచేద్దాము, దేన్నైం కలపకుండా అలాగే ఉంచేయాలి. సో అప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట, క్రిస్పీనెస్ అనేది. సో లెట్స్ వెయిట్ ఫర్ 3 to 5 minutes. ఓకే, సో 5 minutes అయిపోయింది. అండ్ ఫిష్ ఫింగర్స్ అన్ని కూడా చక్కగా బాగా ఫ్రై అయిపోయాయి, మంచి కలర్ వచ్చాయి, వెరీ క్రిస్పీ. మనం ఇప్పుడు టిష్యూ ప్లేట్ లో తీసుకుందాం. ఓకే, మనకు ఆయిల్ కొద్దిగా అబ్జర్వ్ చేయాలి కదా, సో అందుకే టిష్యూ వేసిన ప్లేట్ లోకి. ఓకే. అండ్ ఇక్కడ పెద్ద మిస్టేక్ చేస్తారు అనమాట చాలా మంది, ఫ్రై చేస్తారు క్రిస్పీ అవుతాయి. క్రిస్పీ అయ్యాక మనం అందులో ఉన్న ఆయిల్ తీసేయాలన్నమాట. అందులో ఉన్న ఆయిల్ అలానే ఉందనుకోండి, అది ఇంకా కుక్ అవుతూనే ఉంటుంది. సో వన్స్ మనం ఆయిల్ తీసేస్తే మన కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. కరెక్ట్. సో అది మర్చిపోకుండా చేయండి. అండ్ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మన ఫిష్ ఫింగర్స్ రెడీ అయిపోయి దీన్ని సర్వింగ్ బౌల్ లో, సర్వింగ్ ప్లేట్ లో తెచ్చేసుకుందాం. అప్పుడు హ్యాపీగా మీరు టేస్ట్ చేయొచ్చు. అండ్ నేను తినేస్తాను నెక్స్ట్. ఓకే, సర్వింగ్ ప్లేట్ చక్కగా నాకు ఎప్పుడు పెడతారు అని చెప్పేసి నోరు అలా తెరుచుకొని పెట్టుకున్నట్టుంది, విత్ బ్యూటిఫుల్ రెడ్ లిప్స్ అన్నమాట. సో ఇవి మనం దీని మీద సో లైక్ ఇది ఫ్రైడ్ చికెన్ లాగా అనిపిస్తుంది కదా, చికెన్ పాప్కార్న్ అవి ఉంటాయి కదా, అలా ఉంది. సో ప్లేటింగ్ చేసుకున్నాం కదా, క్రిస్పీగా అండ్ ఆ గరం మసాలా ఫ్లేవర్ వస్తుంది అనమాట. అండ్ బ్రెడ్ క్రమ్ ఒక్క ఫ్రై అయితే మనకి ఆ బేకరీస్ లో మనకి పాప్కార్న్ అటువంటి ఉంటాయి కదా, ఆ టేస్ట్ అనిపిస్తుంది. అండ్ ఆ స్మెల్ వస్తుంది అనమాట, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్ని సేమ్ యూజ్ చేసాము, ఆ పెప్పర్ పౌడర్ ఘాటు అన్ని. సో మనకి ఫిష్ ఫింగర్స్ రెడీ అయిపోయినాయి. అవి అటాచ్ చేయడం కన్నా ముందు మనం తినేద్దాం. సో ఫిష్ ఫింగర్స్ రెడీ చేసేసామండి. మరి మొత్తానికి ఫిష్ కి అటాచ్ చేయాలి. ఫిష్ కి ఎన్ని కావాలి మహా అంటే 10 fingers. అంటే ఫిష్ అంత పెద్దగా ఉంటుందా? 8 fingers అనుకుందాం, మిగతావన్నీ మనకే కదా. సో ఫిష్ ఫింగర్స్ మీరు ట్రై చేయండి. మరి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఫిష్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఫిష్ ముక్కలు, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, బ్రెడ్ క్రమ్స్, ఉప్పు, గుడ్లు, గరం మసాలా, మిరియాల పొడి, నూనె. ఫిష్ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 ఎగ్లు బీట్ చేసుకోవాలి. అందులో కొంచెం కార్న్ ఫ్లోర్, మైదా పిండి, మిరియాల పొడి, గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చేప ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేస్తూ ఉండాలి. ఈలోపు బ్రెడ్ క్రమ్స్ లో మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, కొత్తిమీరని మిక్స్ చేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న చేప ముక్కల్ని బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేసి వేడైన ఆయిల్ లో వేసి 5 నిమిషాలు బాగా ఫ్రై చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే ఫిష్ ఫింగర్స్ రెడీ. ఓకే శ్రీకాంత్ గారు, సో మరి టేస్టింగ్ టైం మనందరూ నేర్చేసుకున్నారు ఫిష్ ఫింగర్స్ ఎలా తయారు చేయాలో ఏంటి అని. ఇప్పుడు టేస్ట్ చేసిద్దాం.
వెరీ నైస్. క్రిస్పీనెస్ నాకు వినిపిస్తుంది మీరు నవ్వులుతుంటే, అంత క్రిస్పీగా ఉందన్నమాట. బ్రెడ్ పౌడర్ మీద బాగా రోల్ చేశాం కాబట్టి ఫస్ట్ ఆ క్రిస్పీనెస్ ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ అబోవ్ ఆల్ డెఫినెట్లీ ఇట్ ఇస్ టేస్టీ. సూపర్, చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి. తొందరగా అయిపోతుంది. స్నాక్స్ గా 4 o'clock అలా చేసుకోవచ్చు హ్యాపీగా. అవును. సో చాలా ఫాస్ట్ గా చాలా సూపర్ గా ఉండే రెసిపీ అండి ఫిష్ ఫింగర్స్. తప్పకుండా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ అండి. సో మరి దీని తయారీ ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే కనుక youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. చూసారు కదా, మరి ఇవాళ షెఫ్ స్పెషల్ లో శ్రీకాంత్ గారు నేను కలిసి మీ అందరి కోసం ఫిష్ ఫింగర్స్ తయారు చేసి చూపించాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఇటువంటి మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.